హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు 34వ శ్లోకం భగవద్గీత సాంఖ్యయోగం. అకీర్తిం చాపి భూతాని కథయిష్యంతి తే వ్యయాయం సంభావితస్య చాకీర్తిః మరణాదతి రిచ్యతే. అంటే లోకులెల్లరూ బహుకాలము వరకును ఈ అపకీర్తిని గూర్చి చిలువలు పలువలుగా చెప్పుకుంటారు. మాన్యుడైన పురుషునకు అపకీర్తి మరణం కంటేను బాధాకరమైనది. అంటే జనులు అనుకుంటుంటారు, యుద్ధం చేయకుండా ఏంది ఇది, వాళ్ళు దుర్మార్గులైపోయా, కౌరవులతో ఏగలేకపోతుంది, యుద్ధం చేయకపోతే ఎట్టా అని అంటే, ఇట్లా ఉంటే చాలా కాలం లోకుల్లో ఈ విధంగా అపకీర్తి తెచ్చుకోవాల్సి వస్తుంది. మన రాజ్యాన్ని కాపాడే వాళ్ళే లేరా, వాళ్ళతో బానిసలుగా ఉండాలనా అని అనుకుంటుంటే, ఇప్పుడు సామాన్యుడైన మామూలు పురుషులు అపకీర్తి మరణం కంటే కూడా బాధాకరమైంది కాబట్టి బతికి అపకీర్తి తెచ్చుకోకూడదు, మంచి పేరు తెచ్చుకోవాలి, కీర్తి కలగాలి బహుకాలం వరకును అని చెప్పి అని చెప్తున్నాడు ఆయన. సరే, మళ్ళీ చెప్తాను రేపు. జై శ్రీకృష్ణ.